భవిష్యత్తులో వరదల వల్ల విజయవాడ మునిగిపోకుండా ఉండేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆపరేషన్ బుడమేరు పేరిట ప్రత్యేక కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జల వనరులను ఆక్రమించి భారీగా చేపట్టిన నిర్మాణాలతో వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తుతుందని చెప్పారు. ఆక్రమ నిర్మాణాలు తొలగింపుతోనే భవిష్యత్తులో విజయవాడ తరహా విపత్తులు ఏపీలో పునరావృతం కావని నారాయణ స్పష్టం చేశారు. దీని విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదండి. సీఎం గారు చెప్పేశారు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా, అలాంటి ఎంత బలవంతులైనా కానీ ప్రజలు అంటే 7 లక్షల మంది సఫర్ అయ్యారు. కొద్ది మంది వల్ల 7 లక్షల మంది ఈరోజు సఫర్ అయ్యారు. అటువంటి సఫరింగ్ ఫ్యూచర్లో ఉండకూడదు అంటే నిక్కచ్చిగా యాక్షన్ చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు ప్లాన్ రెడీ చేసిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసి ఇద్దరు చేసుకుని దాని మీద ఈసారి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఆ వాల్ ఎక్కడైతే రివిట్మెంట్ వాల్ కావచ్చు లేదా బండ్ వేయటం కానీ చేసి ముందుకు పోవటం ఈసారి జరుగుతుంది. ఖచ్చితంగాను తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాని రిపేర్లకి దానికి కొంత టెండర్లు పిలిచారండి. అయితే గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. నిజంగా ఆ పనులు చేస్తుంటే ఇది కూడా జరిగి ఉండేది కాదు. వాళ్ళు చేయకుండా పోవటం ఏంటంటే ఈ యొక్క విజయవాడ నగర ప్రజలకి ఒక శాపమైంది. ఖచ్చితంగానండి కన్సల్టెంట్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కూర్చొని వారితో డిస్కస్ చేసి వారి దగ్గర టైం తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం వీళ్ళందరినీ తరలించి అంటే పేదలు నిరుపేదలు అయితే వాళ్ళకి మళ్ళీ రీప్లేస్మెంట్ ఇస్తాం చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా టైం బౌండ్లో ముందు పోవడం